హ్యాపీ వినాయక చవితి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సుజాత చందీ వ్లాగ్స్. ఇంట్లో బుజ్జి గణేష్ అని పెట్టి పూజ చేసుకోవడం ఫర్ ద ఫస్ట్ టైం చాలా హ్యాపీగా అనిపించింది. మా ఇంట్లో పూజ ఎలా జరిగిందో చూపించడానికి వీడియో అయితే షూట్ చేసిన. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీ ఇంట్లో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకురో తప్పకుండా కామెంట్ చేయండి. లాస్ట్ ఇయర్ నుంచి వినాయకుడిని పెట్టుకోవాలని అనుకుంటున్నాము, కుదరలేదు. మనం అనుకుంటే కాదు, దేవుడు అనుగ్రహం ఉండాలని అర్థమైంది. లక్కీగా ఈ ఇయర్ అయితే గట్టిగా అనుకున్నాము, వినాయకుడిని అయితే ఇంట్లో పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాము. ఈ బుజ్జి గణేష్ అయితే బయట అయితే కొనుక్క రాలేదు. మా పిల్లలే స్వయంగా వాళ్ళ చేతులతో అయితే వినాయకుడిని రెడీ చేసిర్రు. వాళ్ళు వినాయకుడిని రెడీ చేస్తుంటే నాకు నా చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే గుర్తుకొచ్చినాయి. వినాయక చవితి రాగానే మేమైతే చిల్లరకెళ్ళి మట్టి తీసుకొచ్చుకొని వినాయకుడిని రెడీ చేసి చిన్న గుడి చేసి పువ్వులు పెట్టి అటుకులు బెల్లము ప్రసాదం రెడీ చేసి అందరికీ పంచిపెట్టేవాళ్ళం. ఆ రోజులైతే చాలా గుర్తుకొచ్చినాయి. మా పిల్లలైతే వినాయకుడిని రెడీ చేస్తుంటే చాలా మంచిగా అనిపించింది. వాళ్ళకి ఇట్లా చాలా మెమొరీగా ఉంటుందని ఈ వీడియో అయితే షూట్ చేసుకుంటూ యూట్యూబ్లో పెట్టుకోవాలని అనిపించింది. వినాయకుడు అయితే ఎంత బాగా రెడీ చేసిర్రో చూడండి, మంచిగా అనిపించింది. పిల్లలు వాళ్ళ చేతులతో వినాయకుడిని రెడీ చేస్తే హ్యాపీనెస్సే వేరు కదా. వాళ్ళకున్న హ్యాపీనెస్ కన్నా వాళ్ళు రెడీ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒకరోజు ముందే వినాయకుడిని అయితే రెడీ చేసిర్రు, ఎందుకంటే మట్టి పచ్చిగా ఉంటుందని ఆరాలని ఒకరోజు ముందే రెడీ చేసిర్రు. ఇంకా ఆ రోజు నైటే డెకరేషన్ అయితే చేసినాం. మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్తోనైతే చాలా సింపుల్గా డెకరేషన్ అయితే చేసినాం. పండగ రోజు మార్నింగే లేచి ఇంట్లో అయితే పూజ కంప్లీట్ చేసేసుకున్నా. ఏ పండగ చేసుకున్నా మనం ఇంట్లో ఫస్ట్ దేవుళ్ళకైతే పూజ చేసుకోవాలి. నేను కూడా అలానే ఇంట్లో దేవుళ్ళకైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా. పూజ చేసుకున్న తర్వాత వినాయకుడికి అయితే ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నా. వినాయకుడికి ఇష్టమైన అన్ని ప్రసాదాలన్నింటికని ఒక 4 ప్రసాదాలు అయితే చేసిన. 5 చేద్దాం అనుకున్నా, కానీ టైం లేకుండే. మార్నింగ్ నుండి పనులు చేసుకుంటూ ప్రసాదాలు చేసేసరికి టైం అయితే చాలా అయింది. పూజకు లేట్ అవుతుందని ఇంకా 4 ప్రసాదాలు చేసిన. ప్రసాదాలు చేస్తే టేస్ట్ చేయొద్దు కాబట్టి టేస్ట్ చేయకుండా అయితే ప్రసాదాలన్నీ చేసిన. ఎలా వస్తాయో అనుకున్నా, కానీ మనం దేవుడికి చేసినాం కాబట్టి ప్రసాదాల టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఏమేమి ప్రసాదం చేసినో చూపిస్తే ఇక్కడ. ఫస్ట్ అయితే పులిహోర చేసిన తర్వాత మీ కూర చింతకాయ పచ్చడి, దాని తర్వాత వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు, దాని తర్వాత పాల తాలికల పాయసం అయితే చేసిన. ఇంకా ఇవన్నీ చేసిన తర్వాత పూజకైతే రెడీ అయిపోయినాం. పూజ అంతా ఎలా అయిందో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా అనిపించింది. ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మా అబ్బాయి పొద్దున్నే లేచి పూజ అయితే చేసిండు. పూజ చేసిన తర్వాత స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. సాయంత్రం వచ్చిన తర్వాత వినాయకుడిని నిమజ్జనం అయితే చేసినాం. 1 డేనే ఇంట్లో ఉంచుకున్నాం. పిల్లలు స్కూల్ నుండి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా సాయంత్రం పూజ చేసి వినాయకుడిని నిమజ్జనానికి అయితే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండు. మా పిల్లలు అయితే చాలా బాధపడ్డారు. వినాయకుడిని నిమజ్జనం చేయాలంటే నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఇంకా మనం తప్పదు, వినాయకుడిని పెట్టుకున్న తర్వాత ఇంకా ఒక రోజైనా 5 డేస్ అయినా వినాయకుడిని నిమజ్జనం చేయాలి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై బోలో గణేష్ మహారాజ్కి జై. వినాయకుడిని నిమజ్జనం చేయడానికి పిల్లలు మా హస్బెండ్ అయితే వెళ్ళారు. నేనైతే వెళ్ళలేదు, దూరం అన్నమాట, అందుకే వెళ్ళలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.